ప్రజలకి తెలియకుండా పాలక వర్గాలు చేస్తున్న కుట్రలో మరి సమిధలవుతున్న ఈ దేశ ప్రజలు రాజ్యాంగం అంటే ఏమిటి, దాని పునాది ఏమిటి, అది ఎందుకు రాయవలసి వచ్చింది, రాయడంలో పడ్డ సంఘర్షణ ఏంటి, రాయడానికి ఈ దేశమంతా ఒక్కటై అంబేద్కర్ మీద ఎందుకు దాడి చేశారు, రాజ్యాంగంలోని అంశాలు ఈ ప్రజలకి ఏ విధంగా విముక్తి కలిగించాయి, రాజ్యాంగం వల్ల ఈ దేశ స్వరూప స్వభావాలు ఏ విధంగా మారాయి, రాజ్యాంగం వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది, ఎవరికి లాభం కలుగుతుంది, అసలు రాజ్యాంగమే లేకపోతే ఈ దేశ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాస్వామికవాదులైన 90% ప్రజల యొక్క జీవితం ఏ విధంగా ఉండేదనేది విశదీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్నే పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మొదటి దఫా 5,000 కిలోమీటర్లు 2017-18 మధ్యలో, ఆ 2021-22 తర్వాత 10,000 కిలోమీటర్లు రాజ్యాంగం పట్టుకొని రావడం జరిగింది.